దేవుని నామానికి మహిమ కలుగునగాక. దేవునికి స్తోత్రాలు కలుగునగాక. మరి సమయంలో ఆరాధనకు చేరి వచ్చిన మీతును, అలాగనే దేవుని వాక్యం వింటూ యూట్యూబ్ ఛానల్లో దేవుని వాక్యం వింటూ ఆత్మీయ మేలు పొందుతున్న మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. పేజీ నెంబరు 211. పేజీ నెంబరు 211. తీసిన వాళ్ళు చదివి వినిపించండి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఆమేన్. ఏమనుందంటే, నరుని కోపము, మనిషిని కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు. అంటే మనిషికి వచ్చేటువంటి కోపం, ఆ కోపము దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. కోపం అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కోపం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అన్ని జాతుల్లో కలిగిన వాళ్ళలో కూడా ఉంటుంది. పక్షులకు కోపం ఉంది, జంతువులకు కోపం ఉంది, సముద్రంలో తిరిగే వృక్షములకు కోపం ఉంది. కోపం లేని ఏ జీవి లేదు. ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి జీవికి కోపం అనేది ఉంది. ఇంకా చెప్పాలంటే దేవునికి కూడా కోపం ఉంది. దేవునికి కూడా కోపం ఉంది. అసలు ఈ కోపము అనేది భూమి మీద ఎప్పుడు స్టార్ట్ అయింది, తర్వాత ఆ కోపము ఎవరి మీద కోపపడ్డారు ఫస్ట్ టైం అనేది బైబిల్ స్టడీలో చెప్తే బాగుంటుంది నేను అనుకున్నా. మనకి బైబిల్ స్టడీ లేదు కాబట్టి ఆరాధనలోనే చెప్తా ఉన్నా. మొట్టమొదటిగా భూమి మీద కోపము ప్రారంభించబడింది దేవునిలో నుంచే వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడ, ఏ సందర్భంలో అనంటే, దేవునికి ఇవ్వబడిన పేరు ఆయన ప్రేమ స్వరూపి. ఏం స్వరూపి? ప్రేమ స్వరూపి. ఆయనలో ప్రేమ తప్ప కోపము లేదు ఆయనలో. ఆయనంతకు ఆయన ఏ విషయంలో కోపపడడు. మరి ఆయనకు ఎందుకు కోపం వచ్చింది అంటే, దేవాది దేవుడు ఈ సృష్టిని కలగ చేయక మునుపు ఆయన కొందరిని దేవదూతలను సృష్టించుకున్నాడు. దేవదూతలో ప్రధాన దూత అయినటువంటి లూసిఫర్. అయితే ఈ దూత ప్రధాన దూతగా ఎంచబడింది. కాబట్టి ఈ దూత కొంతకాలానికి ఏమనుకుందంటే, నేను దేవునితో సమానను, ఆయన సింహాసనం మీద నేను కూర్చుంటే తప్పేంటి అని అనుకుంది. అంటే దేవుడు ప్రధాన దూతగా తయారు చేస్తే ఆ దూత ఏమని హెచ్చించుకుంటా ఉంది? దేవుని సింహాసనం మీద నేను కూర్చుంటే తప్పేంటి అని. అది హెచ్చింపు గుణం, అది గర్వంతో కూడినది, అది అహంకారంతో కూడినది. కనుక ఆ దూతలో ఉన్న స్వభావాన్ని దేవుడు గమనించి ఏం చేశాడంటే, ఆ దూత పైన దేవుడు కోపపన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అది మొట్టమొదటిగా ఎవరిపైన కోపన్నారు? దేవుని దూత పైన కోపన్నాడు. దేవుని దూతను సాతాను దూతగా మారిపోయింది, సాతానుగా మారిపోయినాడు.
అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇంకా కోపం అనేది. దేవునికి మహిమ కలుగును కాక. అయితే ఆ కోపం అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కోపము లేకపోతే అసలు మంచి అని కూడా అన్నారు. కోపం అంటూ ఉండాలి. ఎంత మంచోడైనా, ఎంత మెతకోడైనా ఏదో ఒక రోజు ఏదో సందర్భంలో కోపం అనేది వస్తుంది, సహజమే. అయితే బైబిల్లో దేవుని వాక్యం చెప్తా ఉంది ఏంటంటే, ఆ మానవునికి వచ్చేటువంటి కోపం ఏదైనా సరే, ఏ సందర్భంలోనైనా సరే, ఆ కోపము ద్వారా దేవుని చిత్తము జరగదు, దేవునికి మహిమ కలగదు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. సామెతల గ్రంథంలో 29వ అధ్యాయం 11వ వచనములో రాయబడిన మాట ఏంటంటే, బుద్ధిహీనుడు తన కోపాన్ని రెట్టింపు చేసుకుంటాడంట. ఏమంట? బుద్ధిహీనుడు తన కోపాన్ని రెట్టింపు చేసుకుంటాడు. ఇంకా కోపాన్ని పెంచుకుంటా పోతాడంట. అదే బుద్ధిమంతుడైతే తన కోపాన్ని ఏం చేసుకుంటాడంటే అణసుకుంటాడు. తన కోపాన్ని కనుపరచకుండా, తనకొచ్చిన కోపం ఇతరులపైన చూపకుండా తనలో తాను అణుచుకునేటువంటి స్వభావం కలిగి ఉంటారు. ఎవరు? బుద్ధిమంతులు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. కోపం వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరికైతే కోపం వచ్చిందో ఆ కోపం వచ్చిన వ్యక్తుల దగ్గర నుంచి కొంత తగ్గింపు స్వభావం కలిగి ఉన్నట్టయితే ఆ కోపం ఎంతోసేపు ఉండదు, కొద్దిసేపు ఉండేది, పోతుంది. దేవుని మహిమ కలుగునుగాక. కోపం వచ్చిన మనిషి దగ్గర కోపంతో మాట్లాడుతూ ఉంటే మనం కూడా రెచ్చగొట్టే మాటలు మాట్లాడినాం అనుకోండి, ఏమవుతుంది? కాలే మంట పైన ఇంకా 2 కట్టెలేసి బూడిద అది చెత్త వేసి ఇంకా మంట పెట్టినట్టు అవుతుంది. అందుకనే బైబిల్ చెప్తుంది, సమాధాన పరుచువారు ధన్యులు. అంటే కోపం వచ్చిన వ్యక్తుల పైన సమాధానంగా మాట్లాడే స్వభావం ఉంటుంది చూడు, అది సమాధానం. దేవుని మహిమ కలుగునుగాక. కోపం అనేది ఎప్పుడు వస్తుందంటే, మనము అనుకున్నది జరగనప్పుడు కోపం వస్తుంది. మన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు, ఇంట్లో వ్యక్తులైనా బయట వ్యక్తులైనా, మనం వాళ్ళకి అప్పగించిన పనిని సరైన రీతిలో చేయకపోతే కోపం వస్తుంది. చెప్పిన మాట వినకపోతే కోపం వస్తుంది. నష్టం జరిగితే కోపం వస్తుంది. సమస్యలు వస్తే కోపం వస్తుంది. కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని బట్టి ఉండాలి. మరికొంతమందికి అనారోగ్య సమస్యలను బట్టి కూడా కోపం వస్తుంది. ఏంటి అనారోగ్య సమస్యలు చెప్పండి? బీపీ ఉన్న వాళ్ళకి కోపం ఎప్పుడూ ఉంటుంది. బీపీ ఉన్న వాళ్ళకి కోపం ఆల్రెడీ ఉంటుంది. వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సాధ్యమైనంత వరకు బీపీని కంట్రోల్ చేసుకొని, సాధ్యమైనంత వరకు బీపీని కంట్రోల్ చేసుకొని చుట్టుపక్కల ఉన్న వ్యక్తులతో సమాధానంతో మాట్లాడడం నేర్చుకోవాలి. నాకు బీపీ ఉంది కదా, నేను ఆవేశంగా మాట్లాడతా అంటే అది దేవుని చిత్తము కాదని బైబిల్ చెప్తా ఉంది, నేను కాదు. ఏమంట? మానవుని కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు. అంటే మనకొచ్చే కోపము ద్వారా దేవుని చిత్తం అనేది జరగదు గనక సాధ్యమైనంత వరకు కోపాన్ని అణుచుకొని ఇతరులతో సమాధానముతో కలుసుకొని మాట్లాడే మనసు మనకు ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. నాకు భయంకరమైన కోపం, ఇప్పుడు కాదు, ఇంతకుముందు ఎంత కోపం అంటే అంత కోపం. నాకు కొట్లాడేటప్పుడు కోపం వస్తే ఏం చేస్తారు అందరూ? కొట్లాడేటప్పుడు బూతులు తిట్టుకుంటారు కదా. నాకు ఆ బూతులు రావు, నేను ఎప్పుడూ తిట్టలేదు. నాకు కోపం వస్తే నా పక్కోళ్ళు, చిన్నోళ్ళ పెద్దోళ్ళ, ఆడోళ్ళ మగోళ్ళ పిల్లోళ్ళ నాకు సంబంధం, నా చేతిలో ఏముంటుంది అని తెలిసి చంపుతాంగా. అప్పుడు పరిస్థితి అంత తప్ప తిట్టేది నాకు రాదు. కోపం భయంకరమైన కోపం. మా అత్తమ్మకు తెలుసు మా నాన్న గురించి, ఆయనకున్న కోపం.
ఆయన స్వరూపాన్ని మాత్రమే కాదు, ఆయన లక్షణాలు కూడా నాలో ఉన్నాయి. చాలాసార్లు మా అమ్మ చెప్పేది మా నాన్న గురించి, మా చిన్నాయనోళ్ళు కానీ మా చిన్నాయన వాళ్ళ అన్నదమ్ములు కానీ ఎవరు కూడా మా నాన్న దగ్గర ధైర్యంగా నిలబడి మాట్లాడేవాళ్ళు కాదు అని చెప్పేది నాకు. ఏడ మాట్లాడతా పోరు నాయన మెంటలోడు కొడతాడు అని. అంత భయమా అంటే వాళ్ళ అన్నదమ్ములే భయపడి మాట్లాడడానికి భయపడితే, కరెక్ట్గా 18 సంవత్సరాల వయసులో మధ్యరాత్రి వేళలో నేనే మా నాన్న చంపడానికి ప్లాన్ చేశానంటే నాకెంత ధైర్యం ఉండాలి. నిజం, బైబిల్ పట్టుకొని నేను చెప్తా ఉన్నా. ఒకవేళ నేను చెప్పేది ఇది అబద్ధమైతే రేపు దేవుడు నన్ను తీర్పులో అడుగుతాడు, నువ్వు వ్యర్థుడా, దేవుని వాక్యం చెప్తా అబద్ధం చెప్తున్నావు కదరా అని. 3 సార్లు మధ్యరాత్రి వేళలో నాకు గుర్తుంది బాగా, 3 సార్లు మా నాన్న కోసం ప్రయత్నం చేశాను నేను. ఏమిరా అంత పగ అంటే, అవును నాకు కోపం అట్లాంటిది. ఎందుకంటే ఆ పొద్దు పగలు మా ఊర్లో ఒక వ్యక్తిని, పిల్లగాన్ని, నా వయసులో ఉన్నవాడిని ఆ రోజుల్లో భయంకరంగా చితబాదిన. వాడు ఒక 10 నిమిషాలు కొట్టింటే చచ్చిపోతాడు, అంతగా కొట్టినాయి. వాళ్ళు ఇంటి మీదకి వచ్చారు, మా నాన్న నా మీదకి వచ్చాడు. భయంకరంగా ఆ రోజు నన్ను చంపాలని ప్లాన్ చేశాడు, ఊరేసినాడు. మా నాన్న ఊరేసినాడు నన్ను చంపాలని. ఆ సమయంలో మా అమ్మ ఆ చుట్టుపక్కల వాళ్ళు కాళ్ళు చేతులు పట్టుకున్న ఆయన దగ్గర నుంచి నన్ను విడిపిస్తే బయటికి వెళ్ళిపోయి ఎక్కడెక్కడ ఉండి సాయంత్రంగా ఇంటికి చేరుకొని రాత్రికి ప్లాన్ చేసిన. నేను ప్లాన్ చేసిన కత్తి రోజు మా ఇంట్లో ఉంది. మా నాన్న చంపాలనుకున్న కత్తి రోజు మా ఇంట్లో, నా కత్తి ఇంట్లో కూరగాయలు తిన్నప్పుడు నాకు అది గుర్తొస్తుంది, ఆ సందర్భం గుర్తొస్తుంది. అంటే నేనెంత కోపిస్తున్నో మీరు ఆలోచించండి. భయంకరమైన కోపం, బగ మండేటువంటి కోపం, ఎవరు లెక్కలేదు. అందుకనే ఎక్కువసార్లు మా అమ్మ నా కోసం ప్రార్థన చేసింది. దేవా, ఈ కాలం మంచిది కాదు నాయన, ఈవిడు ఈ వయసులోనే ఇంత కోపంతో ఉన్నాడు, ఇంత ఆవేశంతో ఉన్నాడు, ఇంత అల్లర్లు, ఇంత గొడవలు పెట్టుకుంటున్నాడు. రేపు వీడు పెద్ద అయిన తర్వాత ఏమైపోతాడో ప్రభా, వీడు ఎలాగైనా మారాలని ప్రతిరోజు 3 గంటలకు లేచి, తెల్లవారుతున్న 3 గంటలకు లేచి నా కోసం మా అమ్మ ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనే దేవుడు నన్ను రక్షించుకున్నాడు. దేవానికి థ్యాంక్ యూ నైనా, దేవునికి స్తోత్రాలు. నేను చెప్తున్నాను, ఈరోజు మా అమ్మ ఆ రోజు ప్రార్థన చేయకపోతే, ఈరోజు నేను బైబిల్ పట్టుకోకపోతే, ఈరోజు నేను ప్రాణాలతో ఉండేవాడిని కాదు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, కాలం ఎట్లుంది చెప్పండి. అప్పుడు కాలం కాదు, ఎవడు కొడతా అంటే కొట్టించుకొని పోయే కాలం కాదు ఇది. నువ్వెంతరా అంటారు ఇప్పుడు. చూద్దాం పానే పరిస్థితులు వచ్చాయి. కానీ ఖచ్చితంగా నాకున్న కోపానికి, నాకున్న ఆవేశానికి నేను ఏదో ఒకటి చేసేవాడిని, నన్ను కూడా ఎవరో ఒకరు ఏదో ఒకటి చేసేవాళ్ళు. ఈరోజు నేను బ్రతికుండేవాడిని అయితే కానే కాదు. దేవుని గ్రంథమే నన్ను బ్రతికించింది. మా అమ్మ ప్రార్థనే నన్ను రక్షించింది. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ఆ రోజు దేవుడు నన్ను రక్షించుకున్నాడు. ఈరోజు నాకంటే చిన్నోళ్ళు నన్ను తిట్టినా పడిపోతావన్నా, గొనిగినా పడిపోతావన్నా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా తగ్గించుకొని పోతావన్నా. నీకు తెలుసు, ఈ పక్కన తిడితే ఈ పక్కన తిరుక్కొని వెళ్ళిపోయినా నేను. ఎవరి కోసము? దేవుని కోసం. ఇక్కడ మందిరం కట్టాలన్నప్పుడు, స్టాప్ చేయమన్నప్పుడు ఇక్కడ కూర్చొని ఇదే ప్లేస్లో, ఖాళీ ప్లేస్లో కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నా. నా ఆలోచన బట్టి చేస్తూ ఉన్నా. నేను ఫస్ట్ స్థితే కలిగి ఉంటే బాగుండు కదా, నాకెవడు అడ్డొచ్చేవాడు కాదు అనుకుంటున్నా. కోపం వస్తూ ఉంది. ఏదేమైనా ఒకరోజు ప్రారంభించాలా, ఆ రోజు ఎవరెవరు వస్తారు, వచ్చిన వాళ్ళ సంగతి చూడాలా అని నా ప్లాన్ చేసుకుంటా ఉన్నా. అటు ఇటు తిరిగి వచ్చి మళ్ళీ వచ్చి మనశ్శాంతి లేక గోడ దగ్గర చల్లగా నీడుంటే, అప్పుడు ఇది లేదు కదా, ఆ గోడ దగ్గర కూర్చొని బైబిల్ ఓపెన్ చేస్తే ఈ వాక్యం నాకు అనిపించింది. దేవుని మహిమ కలుగును గాక. ఏమంట? మానవుని కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు. అంటే నాకొచ్చే కోపము ఈ ఊర్లో జరిగే దేవుని చిత్తము నెరవేర్చబడదు.
అని అర్థం చేసుకొని ప్రార్థన చేసుకొని నన్ను నేను తగ్గించుకొని పోయిన. దేవుని మహిమ కలుగునుగాక. నాలో ఉన్న ఆవేశపు నరాలను దేవుడు ఏం చేశాడంట? పెరికి పారేసినాడు అవతలికి. పనికిరావని ఇప్పుడు కూడా ఉంది. ఏమంటారు? అదే లోకంలో సామెత ఉంది కదా, ఏమంటారు? చింత చచ్చినా పులుపు చావదంట. ఏమ్మా అత్తమ్మ, శాస్త్రం అదే కదా, చింత చచ్చినా పులుపు చావదు. కాబట్టి అప్పుడున్న కోపము కొంత ఉంటుంది, కానీ దేవుని బట్టి తగ్గించుకుంటా. దేవుని మహిమ కలుగునుగాక. ఆ రోజులున్న ఆ కోపము, ఆ ధైర్యము ఈరోజు నన్ను ఒంటరిగా కూడా నడిపిస్తూ ఉంది. చూద్దాంలే అన్నట్టు అనిపిస్తుంది. దేవుని మహిమ కలుగునుగాక. ఎవరైనా కొడతామని ప్లాన్ చేసినారంటే వాళ్ళ దగ్గర పోయి నిలబడుకుంటాను. నేను కొట్టండి రా అంటాను. ధైర్యం, ఆ రోజు ధైర్యం అది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కోపము గురించి ఇంకా బైబిల్ ఏం చెప్తా ఉంది? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. కోపపడుడి కానీ పాపము చేయకుడి. ఏమంట? కోపపడండి. కోపపడద్దని చెప్పలేదు, కోపపడండి, కానీ అందులో పాపము చేయొద్దు. కోపపడ్డం ఏంది? కోపంలో పాపం ఉందా? కోపములో పాపం ఉందా? ఉంది. కోపంలో పాపం ఉంది. ఎలా చెప్పునా? కోపం వస్తే ఎలా మాట్లాడతారు చెప్పండి? మంచి మాటలు మాట్లాడతారా? ఒక పద్ధతిగా మాట్లాడతారా? ఒక రీజన్గా మాట్లాడతారా? ఎలా మాట్లాడతారు? నోటికి వచ్చినట్టుగా మాట్లాడతారండి. కోపం వస్తే నోటికి ఎంత వస్తే అంత మాట మాట్లాడతారు. గలీజు మాటలు. ఆ మాటలు ఊహించుకోవడానికి కూడా అసహ్యం వేస్తుంది. కోపం వస్తే కొందరు మాట్లాడుతూ ఉంటే అది పాపము. కోపపడండి, కోపం వస్తుంది, కానీ కోపం వచ్చినప్పుడు నీ నోటికి హద్దు బిగించుకో. కోపం వచ్చినప్పుడు నీ నోటికి తాళం వేసుకో. కోపం వచ్చినప్పుడు నీ నోటును అదుపు చేసుకో. కోపం వచ్చింది కదా అని నీ ఇష్టం వచ్చినట్టుగా వాగుతే రేపు దేవుని దగ్గర తీర్పులో నిలబడాల్సి వస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు, ఏం చెప్పాడు తెలిసిన? విమర్శ దినాన ప్రతి వ్యర్థమైన మాటకు దేవుని దగ్గర మనం లెక్క చెప్పాలా. మన నోటింటి వచ్చి వ్యర్థమైన మాటకు దేవుని దగ్గర ప్రతి మాటకు లెక్క చెప్పాలాడు ఆ రోజు దేవుని దగ్గర. కోపం వచ్చినప్పుడు మాట్లాడే ఆ మాటను పట్టి దేవుని దగ్గర తీర్పులో ఉండాల్సి వస్తుందని గుర్తు చేసుకొని భయం కలిగి కోపం వచ్చినప్పుడు జాగ్రత్త తీసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. కోపములో పాపం ఉందా లేదా? పాపం ఉంది. ఏంటా పాపము? కోపం వచ్చినప్పుడు అరవండి, న్యాయంగా మాట్లాడండి. కోపం వచ్చినప్పుడు న్యాయంగా మాట్లాడండి. మన కోపానికి ఏముండాలంట? ఆ కోపంలో న్యాయం ఉండాల. కోపం వచ్చిన ఆ కోపం ఎలా ఉండాలంట? న్యాయమైన కోపం, అన్యాయమైన కోపం కాదు, న్యాయమైన కోపం. కోపగించుకున్నామంటే కోపానికి అర్థం ఉండాలా, అపార్థం కాదు, అర్థం ఉండాలా. కోపించుకున్నామంటే సీటికి మాటికి ప్రతిదానికి అంటే జీవితకాలం అంతా మన ముఖం అంతా చింపిరి జిబోజబ్బన్నట్టుగా గాబరా నువ్వు ఎప్పుడు సీరియస్గా ఉండడం కాదు, అప్పుడు మనం నవ్వుతూ కనిపించాలా. దేవుని మహిమ కలుగునుగాక. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగండి, మనుషుడు కోపంగా ఉండడం మంచిదా నవ్వుతుండడం మంచిదా అని ఒకసారి అడగండి. మీరు వెళ్ళి డాక్టర్ అడిగి ఏం చెప్తాడు? ఎప్పుడు కోపంగా ఉండడం మంచిదని చెప్తాడా? ఏ డాక్టర్ అయినా నవ్వుతూ ఉండమ్మా అని చెప్తాడు, సంతోషంగా ఉండండి అని చెప్తాడు. నవ్వు జీవితానికి సంతోషాన్ని కలగజేస్తుంది. కోపము జీవితానికి నష్టాన్ని కొని తెచ్చిపెడుతుంది. ఎందుకు తెలుసునా? మనకు వచ్చే కోపం ద్వారా మన చుట్టుపక్కల వాళ్ళతో అసౌకర్యంగా మనం మాట్లాడితే మన పక్కలో మనతో సమాధానంగా ఉంటారా? వీళ్ళతో ఓరికి పెట్టుకుంటారా, వీళ్ళ దగ్గరికి ఓరికి వస్తారా, వీళ్ళతో ఓరికి మాట్లాడతారా?
అనే ఆలోచన ఇతరులు మన గురించి ఆలోచించే విధంగా మనం ఉండకూడదు. ఒకవేళ వ్యక్తిగతంగా మనకు వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే కోపం వచ్చినా కోపానికి న్యాయము ఉండి తీరాలి. దేవుని మహిమ కలుగును గాక. నేను ఇప్పుడు ఆటోలో వచ్చేటప్పుడు మా పాస్టర్ ఒక విషయం అడిగితే పలకలే గట్టి గడిచిన. నాకు కోపం వచ్చినప్పుడు అడిస్తే నా పక్క వాళ్ళు తట్టుకోలేరు. నేను కోపం వచ్చినప్పుడు నేను అడిస్తే తట్టుకోలేరు పక్క వాళ్ళు. అట్లా అడిచిన ఉలిక్కి పడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా పిలిచినప్పుడు పలకాల, మాట్లాడినప్పుడు మాట్లాడాల. ఇంట్లో వాళ్ళు బదులు చెప్పకుండా వాళ్ళ కోపం వస్తారా? కోపం వస్తుంది. కాబట్టి కోపాన్ని ఎలా ఉండాలంటే, మన కోపానికి ఎలా ఉండాలంటే న్యాయం ఉండాలి. అన్యాయముగా అనవసరంగా సీటికి మాటికి కోపడడం ఆరోగ్యానికి మంచిది కాదు, మన చుట్టుపక్కల ఉన్న మనుషులకు కూడా మంచిది కాదు. మన ఆరోగ్యానికి మంచిది కాదు, మన చుట్టుపక్కల ఉన్న మనుషులకు మంచిది కాదు. కాబట్టి అవసరాన్ని బట్టి న్యాయముగా మనం కోపించుకోవాలి. దేవుడు కూడా కోపగించుకుంటాడు, కానీ ఆయన కోపంలో న్యాయం ఉంటుంది. దేవుడు అన్యాయంగా కోపగించుకుంటే ఇంకా ఏమన్నా చెప్తారా? ఎవరు చెప్పలేరు. దేవుని కోపంలో న్యాయం ఉంది. దేవుని ప్రజల పట్ల అనేక సందర్భాల్లో దేవుడు కోపగించుకున్నట్లుగా ఉంది, కానీ ఆయన కోపగించుకున్న వాత్సల్యతను చూపుతాడు. అందుకనే భక్తులు పాడుకుంటున్నారు, కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావు, ఆశ్రయదుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును, కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన బిడ్డలమైన మనము ఏదో చిన్న చిన్న విషయాల్లో పొరపాటు చేస్తే దేవుడు కోపగించుకుంటాడు. కోపంలో ఆయన శిక్ష కూడా వేస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. కానీ ఆ కోపము అలాగనే దేవుడు మన పైన ఉంచడు. అలాగనే ఆయన కోపాన్ని అలాగనే ఉంచితే మనం బ్రతకలేం. కీర్తనలు 30:5 ఆ వాక్యం చదవనమ్మా. కీర్తనలు 30:5. ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలముండును. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంట? ఆయన కోపం, దేవుని కోపం మన పైన ఆయన చూపించే కోపం ఎంతసేపు ఉంటుందంట? ఒక్క నిమిషం. ఆయన కోపం మన పైన చూపించేది ఒక్క నిమిషమే. కానీ ఆయన మన పట్ల చూపించే దయ, కనికరం, ప్రేమ, కృప ఇవి ఎంతకాలం ఉంటాయంట? జీవితకాలం, బ్రతికినంత కాలం ఉంటాయి. ఆయన కోపించుచునే మన పైన వాత్సల్యాన్ని చూపుతూ ఉన్నాడు. వాత్సల్యాన్ని చూపించడం అంటే అర్థమైందంటే, మా ఇంట్లో పిల్లలు తొలగ చేస్తే బైబిల్ చదివేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, కీబోర్డ్ ప్లే చేసేటప్పుడు, నేను ఏదైనా ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడేటప్పుడు, నేను ఏదైనా పని మీద ఉన్నప్పుడు నాకు డిస్టర్బెన్స్ చేస్తే నేను కోపం వస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఒకటి కొట్టాల్సి వస్తుంది, కొడతా. కానీ కొట్టిన తర్వాత మళ్ళీ నేనే మనసులో బాధపడతా, పిల్లలను ఊరికి కొట్టినేనే. మళ్ళీ వాళ్ళని దగ్గర తెచ్చుకొని, వాళ్ళని హత్తుకొని, వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇచ్చేదో అంగడిదొలకు పోయి కొనకిచ్చేదో చేస్తా. అది వాత్సల్యతం, అది ప్రేమ. భూమి మీద ఉన్న మానవుడిగా నేనే నా పిల్లల విషయంలో కోపం వచ్చి శిక్షించి
వాళ్ళపైన మళ్ళా నేను వాత్సల్యం చూపించే ఒక మనిషిడిగా నేను ఉంటే, సృష్టికర్త అయిన దేవుడు తన ప్రియ కుమారుని మన కొరకు పంపించి మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించినాడే, ఆయన మన కోసం ఎంత తాత్పర్యత కలిగి ఉన్నాడు. ఆయన మనపైన కోపగించుతూనే వాత్సల్యాన్ని చూపించడం లేదా? వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు. ఆయన వాత్సల్యతను చూపించకపోతే మనం భూమి మీద బ్రతకలేం. లేచిన దగ్గర నుంచి పనుకునే వరకు ఏదో ఒక విషయంలో చిన్న చిన్న పొరపాట్లు మనుషుల జీవితంలో జరుగుతూ ఉంటాయి. అట్లనే ఆయన కఠినంగా మనం శిక్షించలేదు. చూడండి, మళ్ళీ ఒక వాక్యము కీర్తన గ్రంథము 106లో ఉంటుంది. ఎలా ఆయన కఠినంగా నన్ను శిక్షించండి కానీ ఆయన నన్ను మరణానికి అప్పగించలేదంటున్నాడు. 118 కీర్తన 18 వచనం. యెహోవా నన్ను కఠినంగా శిక్షించను కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. హల్లెలూయా. ఏమంట? దేవుడు తన భక్తులను కఠినంగా శిక్షించినాడు. ఎంత కఠినంగా శిక్షించాడో తెలీదు. కఠినంగా శిక్షించాడు. కఠినంగా శిక్షించినా ఆ మనిషిని మరణానికి అప్పగించలేదు, చంపేయలేదు దేవుడు. పోనీ ఎందుకు అంత కఠినంగా శిక్షించాడు? కొన్ని కఠినమైన శిక్షలు దేవుడు వేస్తే తప్ప మనుషులు మారడం లేదు, మనసు మార్చుకోవడం లేదు. అందుకనే కఠినంగా దేవుడు శిక్షిస్తాడు. కఠినంగా శిక్షించాడు కానీ మరణానికి దేవుడు అప్పగించలేదు. మన పిల్లలను కోపం వస్తే కొడతాం కానీ చచ్చిపోయేంత కొడతామా? మన ఇంట్లో పిల్లలకు అల్లరి చేస్తే కోపం వస్తుంది. ఎంత కోపం వచ్చే మాత్రాన చచ్చిపోయేంత కొడతామా? ఏదో వాడు అల్లరి మానేదానికి మన మాటిన దానికి ఒకేటట్టు వేస్తాం కానీ చచ్చిపోయేంత మనం కొట్టాం. దేవుడు కూడా తప్పు చేశామని, పొరపాటు చేశామని, పాపం చేశామని, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నామని దేవుడు మనసును చంపడు, శిక్షిస్తాడు. ఎందుకు ఆ శిక్ష కూడా? నువ్వు మారడానికే, నువ్వు నేను మారడానికే, బ్రతుకులు మార్చుకోవడానికే, దేవునికి మహిమకరంగా లోకంలో జీవించడానికి మాత్రమే ఆయన శిక్ష వేస్తాడు. ఆయన కోపించుచునే వాత్సల్యాన్ని చూపించే దేవుడు. కాబట్టి మనం ఈ లోకంలో కోపించే విషయంలో మన చుట్టుపక్కల ఉన్న వారితో ఇబ్బంది లేకుండా న్యాయముగా దేవుని కొరకు లోకంలో జీవించాలని మీకు మనవి చేస్తూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.